హాయ్ గాయస్, వెల్కమ్ టు జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత, అంటే ఎక్కువ కాలండి, న్యూ ఇయర్లో ఇదే మేబీ ఫస్ట్ వీడియో అయి ఉంటుంది. దాదాపు 9 days అవుతుంది న్యూ ఇయర్ కంప్లీట్ అయిపోయి. ఓకే, అది వేరే విషయం, పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యంగ్ రెబల్ స్టార్ గారు నటించిన ది రాజసాబ్ మూవీ రేపు రిలీజ్ అవబోతుంది. ఆ విషయానికి వస్తే ఎక్కడ కూడా ప్రీమియర్ షో అనేది ఇప్పటి వరకు ఎక్కడ కూడా వేయలేదు. ఏంటో అర్థం కావట్లేదు, ఎందుకు వేయలేదు అంటే మూవీ ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి రాలేదా, లేకపోతే ప్రింట్ ఇంకా రెడీ కాలేదా, ఇలా రకరకాల రీజన్స్ అనమాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడు. బట్ యాజ్ ఏ ఒక ఫ్యాన్గా నాకు కూడా ఆ డౌట్ ఉండే, అంటే ఏంటి యంగ్ రెబల్ స్టార్ గారు ప్రభాస్ ఆయన మూవీ ఇంత డీలే అవ్వడం ఏంటి, ఇప్పటిదాకా రేపు మూవీ రిలీజ్ పెట్టుకొని ఇప్పటి వరకు ప్రీమియర్ షోస్ అనేవి పడకపోవడం ఏంటి అనేసి బుర్ర ఈటెక్కిపోతుంది. మామూలుగా లేదు. అంటే చాలామంది, అంటే నా విషయం పక్క పెట్టేసేయండి, చాలామంది ఫ్యాన్స్ ఏంటంటే ఆయన మూవీ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఒక ప్రభాస్ గారి మూవీకి ప్రీమియర్ షో టికెట్స్ ఏవండి. వన్ థింగ్, నేను బుక్ మై షోలో నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టాను, అండ్ డిస్ట్రిక్ట్ యాప్లో కూడా నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టాను. మూవీ టికెట్స్ అనేవి ఆ యాప్లో రాగానే మనకి నోటిఫికేషన్ రావడానికి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టాను. బట్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక టికెట్ కూడా రాలేదు. సో ఇలా కూడా జరగవచ్చు, ప్రీమియర్స్ పడతాయి బట్ దాని టికెట్స్ ప్రజెంట్, ఎందుకంటే ఆయన చిన్న క్రేజ్ ఉన్న హీరో అయితే కాదు కదా, చాలా పెద్ద క్రేజ్ ఉన్న హీరో. అలాంటి హీరో టికెట్స్ ఇప్పుడు మీరు ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఫ్యాన్స్ వచ్చి థియేటర్ దగ్గర గొడవలు చేస్తే పరిస్థితి ఏంటి అనేసి, అండ్ మీరు థియేటర్లోనే టికెట్లు ఇవ్వచ్చు. సో ఆ విధంగా కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు టికెట్స్ వదిలితే ఫ్యామిలీ పర్సన్స్ అండ్ జాబ్కి వెళ్ళే వాళ్ళు అండ్ బిజీగా ఉండే పర్సన్స్ చాలామంది ఉంటారు, వాళ్ళందరూ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీరు ఇప్పుడు వదిలితేనే అవకాశం వీలుగా ఉంటుంది. సో మీకు ఎప్పుడో ఇష్టం వచ్చినప్పుడు వదిలేరనుకోండి, అలా బుక్ చేసుకునే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, అండ్ సినిమా బిజినెస్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదేమైనా ఫైనల్గా నాకైతే ఇది కొంచెం సాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఫైనల్గా మూవీకి అయితే నేను వెళ్ళిపోతాను భయ్య. ఎక్కడ ఏ థియేటర్లో పడ్డా రేపు థియేటర్లో నేను ఉంటాను. అట్ ఏ టైం మన ఛానల్లో మూవీ రివ్యూ రాబోతుంది, దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ మళ్ళీ రేపు రాజసాబ్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.